మనం ఏదన్నా చేయాలి అనుకుంటే మనకి దాదాపు 100 కారణాల వరకు దొరకచ్చు. మనం ఏ పదైనా మనం చేయకుండా ఉండడానికి. ఇది సాధారణం. ఇది నార్మల్. ఏ మనిషికైనా, ఈ ఎవరికైనా, ఎలాంటి వారికైనా ఇది సహజం. అయితే ఈ విషయం ఇక్కడితో ఆగిపోలేదు. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఏదైనా మన యొక్క ఈ ప్రపంచం తను బ్యాలెన్స్ చేసుకోవడానికి 2 సైడ్ల వెయిట్‌ని ఉపయోగిస్తుంది. నా అర్థం ఏందంటే, ఇప్పుడు మీరు ఒక వేయింగ్ మెషిన్ తీసుకున్నారనుకోండి. అటు సైడ్ వెయిట్ పెడితే ఇంకో సైడు పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. మీరు రెండిటిని బ్యాలెన్స్ చేయాలంటే 2 ఈక్వల్‌గా మీరు వెయిట్‌ని ఉంచాల్సింది. అయితే ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ అంటే మీకు ఎప్పుడైతే మీరు పుట్టంగానే ఈ విషయం అంటే ఇది మీలో ఉందో, అదే ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు ఇన్ని కారణాలు వస్తాయో ఆగిపోవడానికి, అలాగే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా మీకు అన్ని కారణాలు ఉంటాయి. మీరేం చేస్తారంటే ఆ ఇన్స్టెంట్స్కి మీరు మర్చిపోతారు. ఇప్పుడు ఎలా అంటే, మీరు ఈరోజు జిమ్ జాయిన్ అవ్వాలనుకున్నారు, మీరు జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే రేపు జాయిన్ అయిపోతే మొత్తం సెట్ అయిపోద్ది అనే ఏదో ఎక్కడో ఒక థాట్. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఏ రోజు అనుకున్నారో ఆ రోజే జాయిన్ అయిపోయి ఉంటే మీకు గెయిన్స్ వచ్చి ఉంటాయి. మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు మీ ఇప్పటితో కంపేర్ చేసుకుంటే. అలాగే ఒక అదే మర్చిపోలేని విషయం ఏంటంటే, దాంట్లో మీరు ఫస్ట్ కారణాలు ఎతుక్కోరు ఇంకేదైనా పని చేయడానికి. అంటే మీరు ఒక కష్టమైన పని చేశారనుకోండి, రెండో కష్టమైన పని చేయడానికి మీకు అంతగా అనిపించదు. అలాగే ఫస్ట్ స్టెప్ తీసుకోవడమే అన్నిటికన్నా కష్టం. ఇది అన్నిటి దగ్గర నార్మల్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మీద అంతా డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుందో మీ మొత్తం దారి అలా ఉంటుంది. మీ ఇష్టం. మీరు కంఫర్టబుల్ అయినా, మీరు మంచి సాధారణమైన ఒక దారిని ఎంచుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. కష్టాల మీద ఉన్న దారి ఎంచుకొని పైకి రావాలన్నా అది మీ ఇష్టం. ప్రశాంతంగా ఉండే దారి ఎంచుకొని జీవితంలో ఎలా వెళ్తారో కూడా తెలియకుండా వెళ్ళే దారి ఎంచుకున్నా అది మీ ఇష్టం. ఇంకా ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ పనిని ఆగిపోవాలనుకుంటారో, అంటే ఇది చెప్తున్నాను కదా, నాకు ఇప్పుడు వీడియో చేయాలనిపించలేదు, నేను వీడియో చేస్తున్నాను. అలాగే మీరు కూడా అలా అంటే మీరు ఇది చేయలేకపోయారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఓడిపోయారు. నేను పొద్దున్నే లేచాను. ఈరోజు నాకు మినిమం ఒక 5 అవర్స్ స్లీప్ కూడా వచ్చి ఉండదు. కానీ నేను లేచి వీడియో చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? నేను ప్రశాంతంగా పడుకో ఉండొచ్చు కదా. నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈరోజు సండే కనుక నేను ఈ టైంలో వీడియో చేయకపోతే ఇంకే టైం చేయలేను. ఇంకా ఈ టైం అంతా అయిపోతుంది. అలాగే ఇంకా నాకు ఫ్రీ టైం ఉండేది ఇంతే. కాబట్టి ఈ మధ్యలో నేను ఎలాగైనా సరే ఒక వీడియో చేసేసి అప్లోడ్ చేసేయాలి. లేకపోతే నేను ఈ రోజంతా వీడియో కోసమే ఆలోచిస్తుంటాను. అలాగే వీడియో కూడా అప్లోడ్ అవ్వదు. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయిలే. సరే, అయితే ఇప్పుడు దాంట్లో వదిలేయండి. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించినప్పుడు దాని గురించి తప్పించుకోవాలంటే చాలా సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఆ పని మీరు చేయాలి. ఇంకేం సొల్యూషన్ లేదు. ఉండొచ్చు చాలా సొల్యూషన్స్. మీరు కాసేపు ఆలోచించి అయ్యి ఆ సోదంతా వద్దు. చూడండి, మీకు మ్యాక్సిమం లైఫ్లో దొరికేది 20 years. ఎందుకంటే ఫస్ట్ 10 years మీరు శుద్ధంగా అన్నీ నేర్చుకోవడానికి అయిపోతుంది పుట్టంగానే. సెకండ్, మీరు ఇప్పుడు 20sకి వచ్చే వరకు మీకు ఫ్రీడమ్ ఉండదు. సరే, మీరు ఈ 16 ఈ 18 వరకు అమ్మ నాన్న చెప్పిందే వినాలి. దాని వేరే దారి కూడా లేదు. సరే, ఇన్ని చేసిన తర్వాత లాస్ట్లో మీకు దొరికేది 20 నుంచి ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 30 years. ఎందుకంటే 30 years తర్వాత మీకు పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ గొడవ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మీకు లాస్ట్లో ఇంకా 60-70 వచ్చిన తర్వాత మీరు
మీకే తెలిసిన తర్వాత ఏందో పరిస్థితి కూడా ఉండదు, ఏం చేస్తారు. కాబట్టి మీరు ఏమైనా అంటే చేయాలనుకుంటే ఈ సమయంలోనే చేయండి. మీ ఈ వాల్యుబుల్ టైంని ఎప్పుడు కోల్పోకండి. మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, మీకు ఏజ్ పెద్ద అయ్యేకొంది మీకు టెన్షన్ అయిపోతుంది మీ లైఫ్ గురించి. అది నార్మల్, నేను దాన్ని తప్పట్టం లేదు. అదేంటంటే మీకు ఒక ఇండికేటర్లా పనిచేస్తుంది. అంటే టైం అయిపోతుంది, ఇంకా మారకపోతే ఇంకెప్పుడు మారలేవు. అందుకనే మీరు ఎప్పుడైనా ఏమైనా చేయాలి అనుకుంటే చేసేయండి. ఎందుకంటే మీకు ఇంకేం లేదు. అలాగే నేను నీకు ముందుగా చెప్తున్నాను, నేను మీకు ఈ ఇది చెడ్డ మోటివేషన్ ఇట్టం లేదంటే మీరు పోయేసి ఇప్పుడు ఒక సిగరెట్ తాగాలనుకుంటే తాగేయండి, తాగాలనుకుంటే తాగేయండి. ఈ సోది కాదు నేను చెప్పేది వీటి గురించి, జిమ్ గురించి అన్నా, లేకపోతే మీరు హెల్తీ డైట్ని ఫాలో అవ్వాలనుకున్నా, మీరు ఈ బిస్కెట్లు జంక్ ఫుడ్ని దేన్ని కూడా ఇంకా తాగరు అని ప్రామిస్ చేసుకున్నా, మీకు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా. ఇంక లాస్ట్ పాయింట్ మీకు సింపుల్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏమన్నా కావాలి అంటే దాన్ని మీరు పోయి చేసే వరకు మీకు అది దొరకదు. అంతే, ఇది సింపుల్. దీనికి మించి ఇక్కడ అంటే అక్కడ ఏం లేదు. మీకు ఏమన్నా కావాలి అంటే పోయి మీరే వర్క్ చేయండి దానికోసం, ఇంక వేరే దారే లేదు. వీడియో నచ్చినట్లయితే నాకు తెలీదు, నేనైతే మళ్ళీ కలుస్తాను. మానవ శ్రేయస్సు కోసం.